దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఇక్కడ అభిషక్తులందరూ నాకంటే పెద్దవారు, వాక్యములో పండితులు, వాక్యము విడదీసి విశదీకరించి చెప్పగలబట్టి గొప్పవారు ఇక్కడ ఉన్నారు. వారికి నా రెండు చేతులు ఎత్తి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అధ్యక్ష స్థానంలో ఉన్న తమ్ముడికి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా ప్రియులు, మంచి ప్రేమ గల్లవారు, మేము వారి సంఘానికి దరిదాపుగా 3-4 సార్లు వెళ్ళి వర్తమానం ఇవ్వటం జరిగింది. వారు ఎంతగా ప్రేమ గలవారంటే చక్కని ప్రేమ చూపించేటువంటి వారికి ఒక పేరు పెట్టాను నేను హైదరాబాద్లో. ప్రేమికుడు అని పేరు పెట్టాను అనమాట. అంటే అంతగా సేవకుల్ని ప్రేమిస్తారనమాట. అందును బట్టి వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మరి వేదిక పైన ఉన్న సేవకులకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాయిద్యంలో వాయించే ప్రియులకి, సౌండ్ సిస్టమ్ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు. తమ్ముడు సమయలకి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి నన్ను పిలవకుండా లేడు. ప్రతి 35 సంవత్సరాల నుంచి నేను ప్రసంగించకుండా లేను. ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ప్రతి మీటింగ్లో ప్రసంగం చేస్తూనే ఉన్నాను అనమాట. అంటే ఆ తమ్ముడు నాపై నుంచిన ప్రేమను బట్టి కూడా తమ్ముడికి, సంఘానికి, వారి కుటుంబీలకి అందరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఎక్కువ భారంగా కలిగి ఉండకుండా కొద్ది సమయం వాక్యాన్ని నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మొదటి వర్తమానం ద్వారా సహోదరుల ఐక్యత కలిగి ఎలా జీవించాలో నేను నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మమ్మల్ని కదిలింపు చేసిన విధానం బట్టి నీకు వందనా స్తోత్రాలు. ఇగో తండ్రి, యోగ్యత లేని నన్ను కూడా నిలబెట్టుకున్నారు ప్రభా. రెండో వర్తమానంలోకి వెళుతుండగా తండ్రి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూద్దాం. మరి మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మన ఇంట్లో చీమలు వస్తే ఏం చేస్తారు? ఎర్రచీమలు వస్తాయి, అన్నానికి పడతాయి, స్వీటుకి పడతాయి, అన్నిటికీ చీమలు పడతా ఉంటాయి. మీరు ఏం చేస్తారు చీమలు పడితే? అయ్య బాబు, పెద్ద ప్రశ్న వేశారే. చీమలు బాగా పడుతుంటే మీరు ఏం చేస్తారు? నీళ్ళు అన్న పోస్తారు, ప్లేట్లో మధ్యలో ఆ పాత్రను పెడతారు. లేదు, ఇప్పుడు అధునాతనటువంటి పరిస్థితులను బట్టి చాక్ పీసు, దాన్ని లక్ష్మణ రేఖ అంటారు సహజంగా, దాన్ని ఒక గీత గీస్తాం అనమాట. నీ సంగతి రా చూస్తాను, గీత దాటిరా అని ఒక గీత గీస్తాం అనమాట. నేను ఆ గీత గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా గొడవలు వస్తే ఏమంటారంటే విలేజ్లో ఆ కోపంలో ఒక గీత గీసి కర్రతో గీత దాటిరా నీ సంగతి తెలుస్తూ ఉంటారు. అంతే, గొడవ మీకు దమ్ముంటే లేకపోతే మీకు పౌరుషం ఉంటే ఈ గీత దాటిరండి అని కర్ర పట్టుకొని ఇటు వర్గం అటు వర్గం మధ్యలో గీత గీసుకుంటారనమాట. ఆ గీత దాటి వస్తే వీళ్ళు కొట్టాలని, మీరు రండి గీత దాటి, అటు వాళ్ళు రారు వీళ్ళు రారు, ఎవరు కొట్టుకోరు, ఎవరు దారి వాళ్ళు అరుచుకొని వెళ్ళిపోతారనమాట. సరే, ఇప్పుడు నేను గీత గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ రోజున. అది సింపుల్ మెసేజే. నేను పెద్ద ఏదో ప్రళాంగనం చేసి పెద్ద మెసేజ్ చెప్పాలనుకోవట్లేదు. 2 మాటలైనా అర్థమైతే చాలు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అది అధ్యాయం 35 అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం చూద్దాం. నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఓకే గదుల్లో ఒకదానిలోకి తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్ష ఇవ్వమని సెలవుగా ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియా, నువ్వేం చేయొద్దు నాయనా. ఆ రెకాబీలో ఫ్యామిలీ ఉండారు, కుటుంబం ఉండారు, వాళ్ళు ఇశ్రాయేల్ మధ్య జీవిస్తూ ఉన్నారు. నువ్వేం చేస్తావంటే మందిరంలోకి తీసుకురా, వాళ్ళని మద్యం ఏర్పాటు చేయి, ద్రాక్షరసం ఏర్పాటు చేయి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నువ్వు నా ప్రవక్తవి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నువ్వు గనుక నేను చెప్పినట్టు వినకపోతే నీ సంగతి ఉంది. కాబట్టి వాళ్ళందరం తీసుకురా మందిరంలోకి, దేవుని మందిరంలో తీసుకొచ్చి అక్కడ ద్రాక్షరసం పెట్టి త్రాగమని చెప్పాలి. నువ్వు ఎలా చేస్తావో, ఏ మాటలు చెప్పిస్తావో, బెదిరిస్తావో, దడిపిస్తావో, నువ్వు ఏమన్నా చేయి, నాకు అనవసరం, వాళ్ళు మాత్రం ఈరోజు మద్యం తాగాల్సిందే అని దేవుడు చెప్పాడు ఇర్మియాతో. సహజంగా ఈ పాస్టర్ గారిని వచ్చి మిమ్మల్ని మద్యం తాగమంటే ఏమంటారండి? చాలా అసహించుకుంటారు. ఏం పాస్టర్ నువ్వు మద్యం తాగమంటావేంటి? అసలు ఇది న్యాయమేనా?
మేము దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళం, మమ్మల్ని మద్యం తాగమంటావేంటి అని ప్రశ్న వేస్తాం. సరే, ఇక్కడ కూడా ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చాలి. ఒక ప్రవక్తలుగా, ఒక పాస్టర్లుగా, ఒక యాజకులుగా బాధ్యత ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు మనతో ముచ్చటిస్తూ ఉంటారు. ముచ్చడించిన మాట ఖచ్చితంగా సంఘంతో చెప్పాల్సిందే. ఇష్టమండా లేకపోయినా, ఇష్టమున్న వాళ్ళు అంగీకరిస్తారు, ఇష్టం లేనటువంటి వాళ్ళు దైవ సేవకుల్ని అసహించుకుంటారు. ప్రజలు అసహించుకున్నా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో, ప్రజలతో ఏమి చెప్పమన్నాడో అదే చెప్పాలి. ఒకవేళ అలా చెప్తున్నప్పుడు కొంతమంది దైవ సేవకులు సూటిగా మాట్లాడుతుంటే, ఉన్నదన్నట్టు మాట్లాడుతుంటే ఇష్టపడరు. ఈరోజు బోధనా విధానం ఎలా ఉందంటే, అరటిపండు ఒలిసిపెట్టినట్టు మాట్లాడగలిగితే ఆ పాస్టర్ గారు చాలా మంచివాడు. అలా కాకుండా ఉన్నది బైబిల్లో అంటే ముడిసరుకు అంటారు. ముడిసరుకుని కనుక బోధిస్తే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి సంఘాలు ఈ రోజున. మెరుగులు పెట్టి బోధిస్తే చక్కగా వినేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. సరే, ఏదేమైనప్పటికీ బైబిల్ వాక్యంలోనే ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా బైబిల్ వాక్యమే బోధిస్తూ ఉంటారు. చూద్దాం, ఇక్కడ ఏమంటే ఈ మాట నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలి? యిర్మీయా ఈ మాటని రెకాబీలతో పిలిచి కుటుంబాలుగా కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఆ ద్రాక్షరసము లేకపోతే మద్యము వారు ఎదురు పెట్టి ఇది మీరు తాగాల్సిందే అని బలవంతం చేయాలి. ఇప్పుడు చూద్దాం లేఖనాలు ఏమని బోధిస్తున్నాయో అక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనంలో రాయబడింది. చూద్దాం, అంతా వద్దులేమ్మా, టైం చాలదు. రెకాబీలు కుటుంబీకులందరినీ సమకూర్చారు, తోడుకుని వచ్చారు. బాగా పిల్లలు, జల్లలు, పెద్దలు అందరూ కూడా మిమ్మల్ని యిర్మీయా గారు రమ్మంటున్నాడు, మీరు అందరూ వచ్చేయాల్సిందే, మీరు ఇళ్లలో కూర్చుంటాం కాదు, రండి మీరు అందరూ కూడా అంటే అందరినీ మందిరంలో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని మందిరంలో రెకాబీలు, ఆ కుటుంబీకులు, భార్య, పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరినీ ఒక స్థలంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు యిర్మీయా గారు వచ్చారు. వారి ముందు ఆ యొక్క మద్యం లేకపోతే ఆ ద్రాక్ష రసం వారి ముందు పెట్టాడు. వాళ్ళు ముందు పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే తాగాలి. అది అయితే 5వ వచనం రాయబడింది. నేను రేఖాబీలను మొదట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగమని వారితో చెప్పగా, ఆగమ్మా కావలేదు. ఇప్పుడు యిర్మీయా వచ్చాడు, ఈ ద్రాక్షరసం మీరు తాగాల్సిందే, ఈ మద్యం మీరు తాగాల్సిందే అని చెప్పాడు. అది సాధ్యమేనా? రక్షించబడ్డా నేను, మారుమనసు పొందిన నేను అవసరమైతే ప్రాణం పోవటానికి ఇష్టపడతా తప్ప మళ్ళా తప్పు చేయటం అంటూ జరగదు. ఇక ఎందుకంటే నా తండ్రి రోషం గలవాడు, నేను కూడా రోషం గలవాడిని. తండ్రి రోషం గలవాడు కాబట్టి మనం కూడా రోషం కలిగి ఉండాలి. అయితే వాళ్ళని ఏమంటానంటే, యిర్మీయా ప్రవక్త అయి ఉండి, దేవుని భక్తుడై ఉండి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడై ఉండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేయబడ్డవాడి ఆ వ్యక్తి వీళ్ళని ఏమంటున్నాడు అంటే, మీరు ద్రాక్షరసం తాగాల్సిందే, మీరు మద్యము సేవించాల్సిందే అని బలవంతం చేస్తున్నాడు. బలవంతం చేస్తున్నాడు, పాపానికి బలవంతం చేస్తున్నాడు, తప్పుడు మార్గాన్ని యిర్మీయా బలవంతం చేస్తున్నాడు. మీరు చేయాల్సిందే. నేను ఏమనుకుంటున్నారు, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ ప్రవక్తని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను చెప్పిన మాట మీరు వినాలి, మీరు తాగాల్సిందే అన్నాడు. ఇది కొస్తా చెప్పడానికి, వినటానికి విడ్డూరంగానే ఉంటుంది, కొద్దిగా బాధాకరంగానే ఉంటుంది. ఏమండి, అక్కడే దేవుడి మాట వినకపోతే దేవుడు ఒప్పుకోడు. అక్కడ వాళ్ళు చూస్తేనేమో మరి ఆ పాస్టర్ గారిని ఏమనుకుంటారు చూడండి. ఒకవేళ ఆలోచన చూద్దాం. వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు, చూడండి అయా ఇది సమస్య అది కాదు, మాకు పితరుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోనాదాబు, రేకాబు కుమారుడు యెహోనాదాబు ఉన్నాడు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము త్రాగము. గొంతు మీద కత్తి పెట్టిన గొంతుతో కత్తితో నరికినా మేము తాగం. నువ్వు ప్రవక్త అయితే ఎవరికి కావాలన్నా మాకు కావాలా? నువ్వు బోధకుడైతే ఎవరికి కావాలా మాకు? నువ్వు ఎంత గొప్పడు అయితే మాకు ఎవరికి కావాలి? మా పితరుడు చెప్పాడు, మా పితరుడు ఆజ్ఞనిచ్చాడు, మా పితరుడు ఏం చేశాడంటే ఒక కట్టడి పెట్టాడు.
మేము ఎవడ మాట వినం, మా పితరుడు చెప్పిన మాటే మేము వింటాం. మమ్మల్ని ఏమనంటే మరియు మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసు దేశములో దీర్ఘాయుష్యంతుమగులునట్లు మీ దినములన్నీ గుడారములోనే నివసించవలనని ఆజ్ఞాయను. ఇది మా ఆజ్ఞ, మా పితరులు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఎవరు చెప్పినా మేము వినం. నువ్వు ద్రాక్షారసం తాగమంటే తాగం. మా పితరుడు గీత గీశాడు, గీత దాటం. ఒక నిబంధన చేశాడు, నిబంధన దాటం. మేము ఒక తీర్మానం చేశాం, తీర్మానం తొలగిపోవం. చావైనా బ్రతుకైనా మరణమైన ఉపద్రవమైన దేవుని కొరకే బ్రతుకుతాం, దేవుని కొరకే జీవిస్తాం, దేవునిలోనే ఉంటాం. నువ్వేదో చెప్తే మేము వింటాం అనుకుంటున్నావా? ఓ ఇర్మియా, మేము వినం. ఎందుకంటే మా పితరుడైనటువంటి రేకాబు, ఆయన కుమారుడైనటువంటి యెహోనాదాబు ఈ ఆజ్ఞనిచ్చాడు మాకు. ఈ ఆజ్ఞనిచ్చాడు కాబట్టి మేము ఆ తప్పుడు పని మేము చేయలేం. ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు కూడా దేవుడు బాప్తిసం పొందిన వెంటనే, రక్షించబడ్డ వెంటనే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వెంటనే, భాషలు ప్రవచనాలు మనం అనుభవిస్తున్న వెంటనే దేవుడు గీత గీశాడు. లోకంలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, లోకంలోని పాపం నీకు అంటకూడదు, లోకంలో జీవిస్తున్నా కానీ నీవు లోక ఆచారంలో పాటించకూడదు. నువ్వు లోకంలో ఉండాలి కానీ ప్రత్యేకంగా జీవించాలి, ప్రభు కొరకే జీవించాలి, సువాసనగా జీవించాలి, ప్రభు బిడ్డగా ఉండాలి అని దేవుడు ఒక గీత గీశాడు. ఈరోజు విశ్వాసులు ఎన్నిసార్లు గీతలు దాటారు, ఎన్నిసార్లు బాప్తిసం పొంది రక్షించబడి మారుమనసు పొంది ఎన్నిసార్లు గీతలు దాటారు ఈ తప్పు చేయొద్దని. పదే పాస్టర్లు ఈ రోజునండి ఇన్ని కోటాలు ఎందుకు అవసరం వచ్చినాయంటే, ఇన్ని సభలు ప్రతి ఊరికి, జిల్లాకి, గ్రామానికి ఎందుకు ఇన్ని సభలు ఏర్పాటు చేయబడిందంటే, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి పెందల కడలేసి ప్రవక్తలను పంపించిన, ప్రతిరోజు సువార్త ప్రకటించిన, ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళు ఏం చేశారంటే వెనక ఉన్నారు, దేవుని వైపు మళ్ళక ఉన్నారు, దేవుని వైపు రాక ఉన్నారు, దేవుని చెప్పినట్టు వినక ఉన్నారు వాళ్ళు. ఈరోజు కూడా విశ్వాసుల పరిస్థితి అలాగనే ఉంది. ఇన్ని కూటాలు పెట్టినా, ఇన్ని సభలు పెట్టినా, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నా ఏమండి, అలాగే ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు, మరి పండగ ప్రార్థనలు, మరి ఎన్నో ప్రార్థనలు పెట్టినా ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మరి వాళ్ళకి ఏమన్నా రోజు బోధించారా స్వార్థ? లేకపోతే ప్రతిరోజు బోరువు దిగారా వాళ్ళకేమన్నా? లేకపోతే ప్రతిరోజు పితరులు బైబిల్ పట్టుకొని మీరు ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలి అని ఏమైనా చెప్పారా? ఒక్కసారి చెప్పారంతే. పితరుడైన రేకాబు ఒక్కసారి చెప్పాడు, యెహోనాదాబుతో ఒక్కసారి చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు పదే ప్రతిరోజు సువార్త ప్రకటించబడుతుంది, ప్రతిరోజు సేవకులు బోధిస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఉపవాస కూటాలు పెడుతూ ఉన్నారు, ఉపవాసాలు ఉంటూ ఉన్నారు, ప్రత్యేక కూడికలు పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా దేవుని మాటకు లోబడకుండా ఉన్నారు. ఈరోజు సంఘాల పరిస్థితి కూడా అలనాడు సేవకులు లోబడలేదు, యాజకులు లోబడలేదు, ఎవరు లోబడాల, గీత దాటారు. కానీ యెహోనాదాబు సంతానము గీత దాటలేదు. వాళ్ళ పితరుడు ఏ గీత గీశాడో ఆ గీతలో ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు గీత దాటారో, ఎన్నిసార్లు ఆజ్ఞ మీరిపోయారో, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో, ఎన్నిసార్లు ప్రవక్తలను చంపేశారో, ఎన్నిసార్లు దేవునికి ఇబ్బంది కలుగు చేశారో, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు గీత దాటారు, నా ఆజ్ఞను మీరారు అంటాడు దేవుడు. కానీ వీళ్ళని చూడండి, వీళ్ళకేమో రోజు ప్రసంగాలు చేయలేదు, వీళ్ళకి రోజు సువార్తను ప్రకటించలేదు, ఇలా కోటాలు పెట్టలేదు. నేను ఒక మాట చెప్తాను, ఇది చెప్పకూడదు కానీ చెప్తా. హైందవులు ఉన్నారు, వాళ్ళు ఒక ఆచారం నేర్పుతారు. పొద్దున్న లెగవగానే ఇలా నమస్కారాలు చేయాలి, ఇలా మంత్రాలు చదవాలి, ఇలా పూజలు చేయాలి అని చెప్తారు. ఒకసారి వాళ్ళకి చెప్పింది అంతే, ఒకసారి నేర్పుతారు. ఇక మళ్ళీ వాళ్ళకి ఏం బోధించదు. మళ్ళాగా బైబిల్ పట్టుకొని, వేదాలు పట్టుకొని, ఋగ్వేదం, యజుర్వేదం, తానే మహాబ్రాహ్మణం ఇవన్నీ పట్టుకొని చెప్పరు అక్కడ. ఒకసారి రే బాబు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా అని చెప్తారంతే. ఇక మళ్ళీ చెప్పరు, మనకు రోజు చెప్తారు, అయినా మనం వినం, గీత దాడుతూనే ఉంటాం. గీత గీశారు, దాడతాం. వాళ్ళు మాత్రం గీత దాటరు. వాళ్ళ పితరులు ఏం చెప్పారు,
ఎలాంటి ఆచారాలు చెప్పారు? ఆచారాలు పాటిస్తూనే ఉన్నారు, ఎవరిని పట్టించుకోరు. మా పితరులు చెప్పారు. నేను చాలామంది అడుగుతూ ఉంటా, నేను ఉద్యోగపరంగా, అరే ఇలాంటి ఎందుకు చేస్తారు? ఏమో మా తెలియదండి, మా పితరులు చెప్పారు, మేము ఈ ఆచారం చేయాల్సిందే అంటారు. ఎందుకు చేయాలో ఎందుకు చేయకూడదో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి ఒక మాట చెప్పారు అంతే. మనకి రోజు చెప్తూ ఉంటారు, మనకు రోజు బోధిస్తూ ఉంటారు, కానీ జ్ఞానోదయం కలగటం లేదు, బుర్ర పనిచేయటం లేదు. మనుషులుగా జీవిస్తున్నాం తప్ప దేవుని మాటకు లోబడదామే, దేవుడు చెప్పినట్టు విందామే, దేవుడు గీచిన గీతలో ఉందామే అని ఎవరూ అనుకోవటం లేదు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటే ఎవరు అనుకోవటం లేదు. చూడండి, వాళ్ళని చూడండి మీరు, వాళ్ళకేమో నాయకుడు లేకపోతే బోధించేవాళ్ళు ఉండారా? వాళ్ళ పితరుడు ఎప్పుడు, రేఖాబు ఎప్పుడు ఒకసారి చెప్పాడు, ఆ ఒక్కసారి చెప్పినటువంటి ఆజ్ఞను వాళ్ళు పాటిస్తున్నారు. మరి ఈ ప్రజలు ఎందుకు? పెందలకాడలు వేసి ప్రవక్తలు పంపానే, సేవకులు పంపానే, స్వార్థికులు పంపానే, అనేక మంది నిన్ను పంపిస్తూ ఉన్నారు, కానీ వారు నా మాట వినకున్నారు. మరి వీళ్ళు ఎందుకు విన్నారు, వాళ్ళు ఎందుకు వినలేదురా? అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఒక్క మాట వాళ్ళ గురించి 35 అధ్యాయం 16 వచనం. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చురు, కానీ ఈ ప్రజలు నా మాట వినకున్నారు. చూడండి, వాళ్ళు పితరులు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చారు. ఈ ప్రజలు, నా ప్రజలు, నేను పేరు పెట్టుకున్న ప్రజలు, నేను వారి కొరకు ప్రాణం పెట్టాను, నేను వారి కొరకు నేను మరణించాను, వారి కొరకు నేను ఉమ్మేయించుకున్నాను, తల పెరికించుకున్నాను, పిడిగుద్దులు గుద్దించుకున్నాను, నేను 3 రేకుల పైన వేలాడదీయబడ్డా, నేను ప్రాణం పెట్టాను, సమాధి చేయబడ్డా, తిరిగి లేచాను. కానీ భూలోకం నేను ఉండగా అనేక ఆజ్ఞలు చేయమని చెప్పాను, అనేక మంది పరిశుద్ధాత్మ ద్వారా అనేక ప్రసంగాలు చేపిస్తున్నాను, అంతేకాదు సేవకులు పంపిస్తున్నాను, కరపత్రాలు, టీవీల్లో. ఈరోజు ప్రియులారా, ఎంతమంది క్రైస్తవ దైవ సేవకులు ఈ వాక్యాన్ని బోధించడానికి ఎంతమంది మరణిస్తున్నారు తెలుసా? ఎంతమంది మరణించినా మీ కఠోరమైన హృదయాలు మార్చబట్టలేదు. వాళ్ళకి ఒక్కసారి చెప్పారు, 10 సార్లు బోధించాల. మనకు పదే బోధించినా మనమంట దేవుని ప్రజలను పేరు పెట్టుకున్న మనమంట మాట వినక ఉన్నారు అంటాడు. 18వ వచనం చదువమ్మా. సమస్తమును అనుసరించున్నారు. సమస్తమును. ఈరోజు క్రైస్తవులను పేరు పెట్టుకున్న మనము, రక్షించబడ్డ మనము, సమస్తం అనుసరిస్తున్నావా? ఒక్క ఆజ్ఞను కూడా తప్పిపోకూడదు, ఒక్కట కూడా తప్పిపోకూడదు. మీరు గీతలు గీసుకున్నారు, బాప్తిసం పొందినప్పుడు, అయ్యా నేను ఈ రకంగా జీవిస్తాను, నేను ఈ రకంగా ఉంటాను, ఇక నీ పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా జీవితంలో పాపం చేయను, ఇక నేను పాపం చేయను. ఎన్నిసార్లు తప్పిపోయావో, ఎన్నిసార్లు గీత దాటావో నువ్వు. కానీ రేకాబీయులు గీత దాటలేదండి, వారు గీత దాటలేదు. అందుకనే ఈరోజు నిత్యరాజ్యం వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరైతే గీసిన గీత దాటకుండా ఎవరు ఉంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వారు దేవుని సన్నిధిలో ఉంటారు, వారు దేవుని దగ్గర ఉంటారు, వారు దేవునితో ఉంటారు. గీత దాటకూడదు. గీత గీశాడు దేవుడు, నీ పరిధిది, ఈ పరిధిలోనూ జీవించాలి, ఈ పరిధిలోనూ బ్రతకాలి. నీకు దేవుని నమ్మిన నీకు కొన్ని సంతోషాలు వదులుకోవాలి, కొన్ని లాభాలు వదులుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, సమస్తం నేను పెంటగా ఎంచుకున్నా అంటాడు. కొన్ని కోరికలు చంపుకోవాలి, కొన్ని మన దుష్ట ఆలోచనలను చంపేసేయాలి మనకి. అందుకని సమస్తం నెరవేర్చారంట రేకాబీయులు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఎంతమంది సేవకులు వెళ్ళి చెప్పినా వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేకపోతున్నారని దేవుడు అంటాడు. అందుకు 19వ వచనంలో కూడా రాయబడింది, నా సన్నిధిలో. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండకుండా పోడు. నా సన్నిధిలో వాళ్ళు ఉంటారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నా సన్నిధిలో ఉండరు. వీళ్ళు నా మాట వింటలేదు, తొలగిపోతున్నారు, పడిపోతున్నారు, చెడిపోతున్నారు, ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. గీత గీస్తే గీత దాటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు నా సన్నిధిలో ఉండలేరు. వాళ్ళపైన ఉగ్రత రాబోతుంది, నా ప్రచండమైన కోపం రగులుతుంది వాళ్ళపైన. ఇదిగో ఈ ప్రజలు మాత్రం
ఎన్నడూ నా సన్ని ఉండక మానరు. వీళ్ళని నేను ఆశీర్వదిస్తున్నాను, వీళ్ళని నేను దీవిస్తున్నాను, వీళ్ళు నాకు ఇష్టకరంగా ఉంచుకుంటున్నాను, ఇష్టకరంగా నేను మార్చుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాలంటే రెకాబీలు సంతానాన్ని, యెహోనాదాబు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లు చేశాడు. మనం నిత్యము ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నామా? రేపు రాకడొస్తే ప్రభు దగ్గరికి ప్రభుని చూడగలుగుతామా? దేవుని ముఖాముఖిగా చూడగలుగుతామా? గీతలో ఉంటే కదా, నువ్వు గీత దాటి ఎన్నిసార్లు గీత దాటావు. సేవకులు ఎన్నో గీతలు పెట్టారు మనకి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా జీవించాలి, అనేక సార్లు గీతలు పెట్టారు. నువ్వు గీతలు దాటావు ప్రియులా, నువ్వు గీత దాటావు. కానీ ఇక్కడ రెకాబీలు గీత దాటలేదు. కాబట్టి వారు దేవుని సన్నిధిలో నిత్యము ఉన్నట్టు దేవుడు ఆశీర్వదించాడు. వారు ఆశీర్వదించబడ్డారు. అదే ఇశ్రాయేలు ప్రజలు శాపానికి గురైపోయారు. భయంకరంగా బానిసలుగా వెళ్ళిపోయారు. భయంకరంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఆ మందిరాన్ని తగలబెట్టేశారు. మందిరానికి కావాల్సింది పరిశుద్ధత ప్రియులారా, మందిరానికి కావాల్సింది పరిశుద్ధత, ప్రజలకు కావాల్సింది పరిశుద్ధత, దేవునికి కావాల్సింది పరిశుద్ధత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఆ పరిశుద్ధత లేని కారణంగా అంత కష్టపడి ఆ యెరూషలేము దేవాలయం కడితే చివరికి ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేయడం ద్వారా, ఇశ్రాయేలు ప్రజలు లోపడకపోవడం ద్వారా, పెందలకాడలు వేసి ప్రవక్తలను పంపినప్పుడు కూడా ఆయన నమ్ముకోవటం ద్వారా, ఆయన మీద తిరుగుబాటు చేయడం ద్వారా ఆ యెరూషలేము దేవాలయం దేవుడు తగలబెట్టేశాడు. అది దేవుడే ఆజ్ఞించాడు తగలబెట్టమని. ఆ దేవుడే పడేయమని ఆజ్ఞించాడు. బంగారాన్ని ఒలిసేయమని నెబుకద్నెజరు కల్దీయుల సైన్యానికి దేవుడే ఆజ్ఞించాడండి. ఆ కట్టబడ్డ మందిరాల్లో పరిశుద్ధత లేకపోతే, నీ హృదయ మందిరంలో పరిశుద్ధత లేకపోతే, నువ్వు గీత దాటితే నీ పరిస్థితి ఏం తెలుసా? దేవుని శిక్షకు గురైపోతావు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శిక్షకు గురైపోయారు. వాళ్ళు గీత దాటారు ఎన్నోసార్లు తిరగబడ్డారు. మరొక అంశాన్ని కూడా నేను ముందుకు వెళుతాను. నా సమయం వరకు ఇన్ని అంశాలు మనం చెప్పుకోగలుగుతాము, అన్ని అంశాలు మనం చెప్తాం. నాకు ఇచ్చిన సమయం ప్రకారమే నేను వాక్యాన్ని బోధిస్తా. ఒక్క నిమిషం కూడా నేను ఎక్కువ తీసుకోను. చూద్దాం లేఖనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాహాబు వేశ్య అండి. ఆ ఊర్లో ఒళ్ళు అమ్ముకొని బ్రతికే వ్యక్తి. ఒక పేదరాశి పెద్దమ్మ అనుకుందాం. వాళ్ళకి తన శరీరాన్ని అమ్ముకోవటమే కాకుండా, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటమే కాకుండా, ఆమె కొంప ప్రత్యేకంగా అంటే వ్యభిచారానికి సంబంధించిన స్థలాల్లో ఉండే స్థలములు ఆమె ఉండటానికి ఇష్టపడింది. యోగులు వారు చుట్టానికి వచ్చారు. ఈ దేవుడి గురించి ఏందో తెలుసుకుంది, భయపడింది, గుండెలు అదిరిని. తను పాపినని తనకు అర్థమైపోయింది. ఏదో ఒకరోజు ఈ దేశం వెనక్కి దేవుని శక్తి రాబోతుంది, ఈ దేశాన్ని తగలబెట్టేస్తారు, ఎరుకో పట్టణాన్ని. నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు రక్షించగలరు? నా జీవితాన్ని ఎవరు మార్చగలరు? నాకు మంచి భవిష్యత్తు కావాలి, నేను చచ్చిపోవాలని నాకు లేదు, నేను బ్రతకాలనిపిస్తుంది. అది దేవుడి మీద ఆధారపడితే తప్ప నేను బ్రతకలేను. ఈ పట్టణం నాశనం అయిపోవటం తెలుసు, ఇందులో నేను కూడా నా పితరులు, నా కుటుంబం నాశనం అయిపోద్ది, నేనేం చేయాలి అనుకుంది. యోగులు వారిని దాచిపెట్టిన విధానాన్ని బట్టి వాళ్ళు ఒక ఆజ్ఞ జారీ చేశారు. వాళ్ళు కూడా గీత పెట్టారు. వాళ్ళు కూడా ఏమని గీత పెట్టారంటే, చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రదారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఈ ఇంట చేర్చుకో. ఏం చెప్పారంట? అమ్మా, మంచి పని చేశావు, నువ్వు దేవుడంటే భయం కలదాలాగా ఉన్నావు, ఒక గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు, నీకు ఒక గీత గీస్తున్నాడు. రెకాబీలకి ఒక గీత గీసి గీతలో మీరు నిలబడ్డని ఎలా చెప్పారో, దేవుని పక్షంగా వచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా దేవుని పక్షంగా ఒక గీత గీశారు ఆ ఇంటికి. చూద్దాం ఆ గీత ఏం గీశారు. ఒక్కొక్క మాటని వివరంగా చెప్తాను నేను. ఇంట చేర్చుకో, మొత్తం మేము వచ్చిన దినాన ఈ పట్టణాన్ని తగలబెట్టేస్తాం, పశువుల్ని, జంతువుల్ని ఏది ఉండదు, మనుషులను చంపేస్తాం, భవంతుల్ని, బిల్డింగుల్ని, ఇళ్ళని కాల్చేస్తాం. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు బ్రతకాలనుకుంటే, నీ కుటుంబం రక్షించబడాలనుకుంటే, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే మేము చెప్పినట్టు చేయాలి. మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్టు వెళ్ళాలి. నీ సొంత బోధ, నీ సొంత ఆలోచనలు, నీ సొంత కట్టడాలు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నడిపించడం కాదు ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నాడో చెప్పు, ఆయన చెప్పింది మనం చెప్పాలి. బైబిల్ ఏం రాసి ఉంది అది చెప్పాలి.
బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపించి ఏం మాట్లాడుతున్నాడు అది మాట్లాడాలి. అందుకని వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏమని మాట్లాడితే, నువ్వు ఇంట్లో అందరిని చేర్చుకోమన్నారు. ఓకే, మంచిది, అందరిని ఇంట్లో చేర్చుకుంది. ఆ సమయం రానే వచ్చింది, వాళ్ళు కేకలేయటం మొదలుపెట్టారు. ఇక సైన్యము ఆ ఎరికో పట్టణంలోకి వస్తూ ఉంది. పిల్లలు చూద్దాం, ఇక లేఖనాలు ఒక్కొక్కటి మనం త్వరగా ముందుకెళ్తానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 19వ వచనం. నీ ఇంటి ద్వారం నుండి ఎలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరబాది. నీ ఇంట్లో ఉందో, మొత్తం ఇంట్లో ఉండండి. బయటికి వచ్చిన రోజున సస్తారు మీరు, ఆజ్ఞని మీరిన రోజున సస్తారు మీరు, చెప్పిన మాట వినకపోతే సస్తారు మీరు. ఇది నువ్వు ఎప్పుడైతే ఇల్లు దాడతావో, మేము గీత గీస్తున్నాం, ఆ యొక్క నీ ఇంటికి ఎర్రని దారం కట్టాం, ఏ ఇంటికైతే ఎర్రని దారం కట్టబడిందో ఆ ఇంట్లో నువ్వు సురక్షితంగా ఉంటావు. మరొక ఇంటికి వెళ్ళినా, గడప దాటినా నువ్వు సురక్షితంగా ఉండలేవు. కాబట్టి మేము చెప్పినట్టు నువ్వు వింటే నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది, నీ కుటుంబం మేలు జరుగుతుంది మా ద్వారా అని చెప్పేసి వెళ్ళారు. వాడు దారం కట్టారు, ఇంట్లో అందరిని చేర్చుకుంది. కానీ అన్ని కొంపలు, అన్ని గృహాలు, అన్ని బిల్డింగులు ఇశ్రాయేలు ప్రజలు లోపలికి వచ్చి తగలబెట్టేస్తున్నారు. దొరికినోళ్ళు దొరికినట్టు చంపేస్తున్నారు. ఈ ఒక్క కుటుంబం మాత్రం చంపలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు గీత దాటలేదు. ఇంటిలో నుంచి మీరు బయటికి రావద్దు, మీరు అవి చూడగాకండి, మేము ఎవరిని చంపుతున్నామో, ఎవరిని తగలబెడుతున్నామో, ఎవరిని ఏం చేస్తున్నామో, ఎవరు గొంతులు నరుగుతున్నామో, చిన్నపిల్లల్ని లేకుండా, పసిపిల్లల్ని లేకుండా, గర్భిణులను లేకుండా మేమేం చేస్తున్నానో అవి మీరు చూడగాకండి. మీ పని ఏం తెలుసా? మీరు ఇంట్లోనే ఉండాలి, ఇల్లు దాటగాకండి, గడప దాటగాకండి అని చెప్పాడు. ఆ ప్రకారమే వారు ఏం చేశారంటే, ఆ తగలబెడుతున్నప్పుడు దాన్ని ఆ యొక్క ఎరుకో పట్టణంలో అందరినీ చంపుతున్నప్పుడు వాళ్ళు గీత దాటకుండా గీత లోపలే ఉండారు, ఇంటిలోనే ఉండారు. ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. గట్టి చెప్పకూడదు, అందరూ కూడా ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. అందరిని చంపేశారు. గీత దాటకపోతే ఎన్ని లాభాలు చూడండి. ఇక్కడ రెకాబీలు గీత దాటలేదు కాబట్టి ఎప్పుడు నా సన్నిధిలో మీరు ఉంటారు అని దేవుడు చెప్పారు. ఈ వేశ్య రాహాబు గీత దాటలేదు. ఈ రోజున బోయజును చేసుకొని దావీదు ఆ వంశంలోనే వచ్చాడండి. గీత దాటనటువంటి రాహాబు జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఈరోజు మన జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు జరగట్లేదు, ఎందుకు అద్భుతాలు జరగట్లేదు, ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు? నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మొరపెట్టినా, ఎన్ని ఉపవాసాలు ఉండా నీ ప్రార్థన దేవుడు వింటలేదు. ఎందుకు తెలుసా? ఎన్నిసార్లు నువ్వు గీత దాటావో, ఎన్ని ఆజ్ఞలను మీరావో. అసలు వాస్తవం చెబుతారు, టయానికి చర్చికి వస్తారా? పాస్టర్ గారు చెబుతారు 9కో 10కో 11 చర్చికి రావాలని చెబుతారు. ఎంతమందికి ఆ చెప్పిన మాట ప్రకారం ఎంతమంది నడుస్తున్నారు? మరి గీత దాటినట్టే కదా. 9కి రావాలి, 10కి రావాలి, చెప్పింది చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగవాలి. మీ ఇష్టం కాదు కదా, నీ లైఫ్ నీ ఇష్టం కాదు. ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు, నిన్ను కొనుక్కున్నాడు, నీ మీద ఒక కాపరిని పెట్టాడు, నీ కొరకు సేవకుని పెట్టాడు, నిన్ను నడిపించడానికి, తన ఉపదేశాలు ఇచ్చి బోధించమని. ఏమండి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, మా ఇష్టం మా లైఫ్ అలాగ తయారయ్యారు. అందుకనే ఆమె అనొచ్చు కదా, రాహాబు అనొచ్చు కదా, ఆమె విచ్చలవిడి జీవితం అనుభవించిన ఆమె, స్వేచ్ఛ కొరుకున్న ఆమె అనొచ్చు కదా. ఆ దాడితే ఏమైంది, ఇంట్లోనే ఉండాలా, ఒకవేళ మమ్మల్ని కూడా ఇంట్లో పెట్టి కాలుస్తారేమో అని అనుమానం రాలా ఆమెకి. చెప్పిన మాట చెప్పినట్టు గీతలోనే ఉందా, గీత దాటకుండా. అందుకని ఆ వంశంలో నుంచి, ఆమెలో నుంచే యేసు ప్రభు వారు వచ్చాడు. గట్టిగా చెప్పకూడదు అందరం కూడా. సరే, ఇంకొక అంశానికి మనం వెళదాం. ఇశ్రాయేలు ప్రజల గురించి తెలుసుకుందాం. ఆశీర్వాదయ్య గారు కూడా కొంత ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా చెప్పారు. నేను కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ ఫరో హృదయం కఠినమైపోతుంది. ఈరోజు సంఘములో విశ్వాసుల హృదయం కూడా కఠినమైపోయినాయి. ఇప్పుడు పొలం వేయాలంటే దున్నాలి కదా, సదును చేయాలి కదా, వర్షం పడాలి కదా, విత్తనం వేయాలి. ఈ అనుభవం లేదు సంఘానికి. హృదయం కఠినపరచబడింది. బండ కంటే రాయి కంటే హృదయాలు కఠినపరచబడ్డాయి. ఎంతన్న వాక్యం చెప్పని. ఈ చెవులో వింటున్నారు, ఈ చెవులో విడిచిపెడుతున్నారు.
అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాదిరిగా తీసుకుందాం మనం. అప్పటికే 9 రకాలైనటువంటి ఆ తెగుళ్ళు ఆ ఐగుప్తు దేశానికి ప్రభువారు తీసుకొచ్చాడు. అయినా వాళ్ళు మారలేదు. అప్పుడప్పుడే ఆ సమస్య వచ్చినప్పుడే యెహోవా నిజమైన దేవుడు అంటున్నారు, తర్వాత మేము పంపించాం, వెళ్ళటానికి లేదు, అడ్డుపడుతున్నారు. వాళ్ళ హృదయం కఠినపరచబడి ఉంది. చాలామంది జీవితాల్లో వాక్యము చెప్తుంటే హృదయాలు కఠినపరచబడి ఉంటాయి. కానీ ఇక్కడ చివరికి 10వ తెగులు, కుటుంబంలో జ్యేష్ఠ కుమారులు చనిపోతారు. ఒక్క ఐగుప్తులో ఎంత ప్రాంతం ఉందో ఆ దేశంలో అందరూ చనిపోతారు, జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా. మీ కుటుంబంలో చచ్చిపోరు అని చెప్పలేదు, లేకపోతే మీ కుటుంబంలో ఇంతవరకు ఐగుప్తుల వరకే చనిపోతారు అని చెప్పలేదు. ఈ దేశంలో అన్ని కుటుంబాల్లో ఒక లేచిపోతారు. సంహారకుడు వస్తాడు, మొట్టమొదటి సంతానాన్ని చంపేస్తాడు అని దేవుడు చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. మీరు పస్కా పశువును వధించి, బాగినాలి, పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డకమ్మికి పుయ్యాలి. ఇవన్నీ మీరు విన్నాయే, కొత్త విషయాలు నేను చెప్పట్లేదు. అన్ని పాత విషయాలే, బైబిల్లో ఉన్న విషయాలే. ఆడ గీతలు గీశారు, ఒక గీత 2 గీతలు. అంటే యేసు అక్కడ రాహాబు ఇంటి పైన ఎరుపు గుర్తుకి విమోచన, ఇక్కడ కూడా విమోచన, బానిసత్వ సంఖ్యలను విడిపించడానికి. బానిసత్వ బ్రతుకులంటే మామూలు విషయం కాదు. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో బానిస బ్రతుకులు బ్రతికాడు. విప్లవాత్మకంగా తన ప్రజలను, తన జాతి వారిని ఏదో రకంగా విడుదల చేయాలని, ఏదో రకంగా విప్లవాత్మకంగా శాంతియుతంగా మరి ధర్నాలు చేసి ఉపన్యాసాలు ఇచ్చి ఏదో రకంగా తన జాతి విముక్తి పరచాలని ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కానీ తెల్లదొరలు ఏం చేశారంటే అతను జైల్లో వేశారు. ఆ జైలు కూడా ఎలాంటిదంటే 6 అడుగులు ఎత్తుంటాడు నెల్సన్ మండేలా. ఆయనకు 5 అడుగులు రూమ్ ఇచ్చేశారు. చిన్న రూము, ప్రజలు కనపడరు, మనుషులు కనపడరు. అట్లాంటి ఉక్కిష్టమైన జీవితం ప్రజలందరి కొరకు ఆ బానిస సంఖ్యలు విడిపించడానికి శ్రమ అనుభవించాడు. 27 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. జైలు జీవితం అనుభవించిన వ్యక్తికి 27 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది. మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. ఏ శత్రువులు తను హింసించారో, ఏ శత్రువులు తను బాధ పెట్టారో, తాను రాజరికం ఎక్కినప్పుడు, అధ్యక్షుడైనప్పుడు వారినే ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎంత మంచి మనిషి అండి ఆయన, ఎంత గొప్ప మనసు అండి ఆయన, ఎంత త్యాగం చేశాడండి ఆయన. అందుకే మోషేని కూడా తన ప్రజలు బానిసత్వ సంఖ్యలో విడిపించమంటే అంటూ ఉంటారు, పోరాడితే పోయేదేమి లేదులేని, పోరాడితే పోయేదేమి లేదని. ఒక ఆయన ఈ మధ్య మన ప్రియులు సహోదరులు ప్రవీణ్ గారు మరణ ఫలితం సేవకుల ఐక్యత వచ్చింది. ద గ్రేట్ ప్రవీణ్ ప్రగడ గారు గ్రేట్. ఆయన వల్లే ఈరోజు క్రైస్తత్వానికి ఐక్యత వచ్చింది, సేవకుల ఐక్యత వచ్చింది. మెయిన్ రావాల్సింది ఐక్యత, సేవకులు రావాలి, విశ్వాసులు ఏమి లేదు. ఎప్పుడైతే సేవకుల ఐక్యత వస్తుందో విశ్వాసుల్లో కూడా ఐక్యత వస్తుంది అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత స్వార్థ ఎక్కువైపోయింది. ఎవరంట ప్రవీణ్ ఎవరంట ప్రతి వాళ్ళు, అధికారులు, పోలీసు వారు, జడ్జీలు, డాక్టర్లు, యాక్టర్లు అందరూ యూట్యూబ్ చూడటం ప్రారంభించాడు. అసలు ఎంతగా మన ఏపీలో ఆయన బోధించే బోధన తర్వాత సంగతి, కానీ ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రానికి అందరూ సువార్త ప్రకటించబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గట్టి చప్పట్లు కొడదాం అందరం కూడా. నెల్సన్ మండే జీవితంలో కూడా ఆ దేశానికి ఆయన స్వతంత్రాన్ని తీసుకురాగలిగాడు. అలాగే బానిసపు బ్రతుకుతున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలకి సంఖ్యలు ఇడిపించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేకు ఒక పాఠం, ఆయన ఒక పాఠం నేర్పాడు. ఒకప్పుడు పవర్ఫుల్ కల్లవాడే, అన్ని విద్యలు
అన్నీ వచ్చు ఆయనకి, కానీ కోపం కూడా ఎక్కువే ఆయనకి. ఎంత కోపం అంటే తన జాతీయుల్ని వేరేవాడు ఫైట్ చేయడానికి వస్తే కొట్టి చంపినటువంటి వాడు, అది ఎక్కడ బయటపడి ఫరో రాజు తను ఏమైనా చేస్తానని చెప్పి పారిపోయినటువంటి వాడు, మర్డర్ చేశాడు అతను. మామూలు విషయం కదా, మర్డర్ చేశాడు అతను. అలాంటి వ్యక్తి ఏంటంటే ఆ దేశాన్ని నుంచి పారిపోయాడు. ఒకవేళ అప్పుడే నాయకుడిగా ఉండుంటే ఎంతమందిని చంపేవాడో, నువ్వు నా మాట అంటలేదు ఫటా అని చంపేసేవాడు. దేవుడికి తెలుసు ఏ సమయంలో ఎవరిని సేవకు తీసుకురావాలి, ఏ సమయంలో ఎవరిని నాయకుడిని చేయాలి, ఏ సమయానికి ఎవరిని నిలబెట్టాలి అన్నీ ఆయనకి తెలుసు. అందుకే 40 సంవత్సరాల అరణ్యానుభవంలోకి నడిపించాడు. ఇక్కడ ఆ రాజమందిరం 40 సంవత్సరాలు బ్రతికాడు, అరణ్యానుభవం 40 సంవత్సరాలు. ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు చాలా అనుభవాలు నేర్చుకున్నాడు, చాలా ఓర్పు నేర్చుకున్నాడు, సహనాన్ని నేర్చుకున్నాడు. అందుకే మోషేకి సాత్వికుడని పేరు పెట్టబడింది. అలాంటి వ్యక్తిని ఒక నాయకుడిని చేశాడు. ఏమండి, ఆయన ఎలా సంఘాన్ని ఎంత లక్షల మంది నడిపించాడో నాకు తెలియదు, కానీ మన సంఘంలో 100 మంది ఉండరు. 100 మందిని ఒక సేవకుడు నడిపించలేడు. ఒక విశ్వాసతోనే మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం అనుకోండి, మాతో ఎందుకు మాట్లాడతారా పాస్టర్ గారు, వాళ్ళంటేనే ప్రేమ. సరే, వాళ్ళు ఏదో వేరే వాళ్ళ విశ్వాసాలు వెళ్ళి అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచారనుకోండి, మా ఇంట్లో ఎందుకు తింటారు పాస్టర్ గారు, వాళ్ళ ఇంటికే వెళ్తాడు ఎప్పుడు. రకరకాల మాటలు. మోషేను కూడా రకరకాల మాటలు అన్నాడు. ఆయన ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఆయనలో ఉంది. 100 మంది అనుకొని దేవుడు చెప్పిందే చేస్తానికి ఇష్టపడ్డాడు. మనం సేవలోకి వచ్చిన తర్వాత 100 మంది అనుకొని మన దేవుడు చెప్పిందే మనం చేయాలి. మనుషులు చెప్పిన మాటలకి మనుషులకు లోబడి మనం ఏది చేయకూడదు. అందుకే మోషే జీవితంలో వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ ఉన్న దినాలవి. ఆ దినాల్లో పస్కాను వధించబడాలి. అక్కడ నీ కొరకు నా కొరకు ఆ బలి పశువుగా నా యేసు పస్కా పశువుగా వధించబడ్డాడు. అందుకే ఈ రోజున ఈ రక్షణ, ఈ మారుమనసు. నేను నిజంగా ఈ రాష్ట్రంలో పుట్టినందుకు చాలా గర్విస్తాను. ఈ గుంటూరు జిల్లాలో పుట్టినందుకు ఇంకా గర్విస్తాను. ఇంకా ఈ ప్రాంతంలో ప్రజలు ఇంకా ఆనందపడాలి. నేను ఆ మధ్యకాలంలో బెంగళూరు వెళ్ళాను. ఇలా అక్కడ సభలు పెట్టుకోవడానికి వీలేదు, అక్కడ కుదరదు. అక్కడ బైబిల్ పట్టుకొని సువార్త చేస్తే కుదరదు. అక్కడ నాకు తెలిసిన పాస్టర్ గారు, నాకు తెలిసినటువంటి బంధువులు సెమీ క్రిస్మస్కి క్యారస్ తిరుగుతున్నారు. పిచ్చి కొట్టుడు కొట్టారు వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ నీ సభలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ప్రార్థనలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మన గవర్నమెంటు ఎంతగానో అనేక గవర్నమెంట్లు మారినాయి. ఏ ఒక్క గవర్నమెంట్ నీ మీద చట్టాలు తీసుకురాలేదు, నీ మీద ఇబ్బంది పెట్టలేదు. నేను తన సహోదరు ప్రేమతో చూశారు. నీకెంత అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని కలిగి ఉండకపోతే, రేపు సువార్త మరుగుపరచబడితే, రేపు సువార్త ఆకలికి ఆకలేస్తుంది. జాగ్రత్త, సువార్త అందన దినాలు త్వరలో రాబోతుంది. సిద్ధపడు, దేనికైనా సిద్ధపడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం కొరకు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. ఆలస్యమైంది. 430 సంవత్సరాలు మగ్గిపోయారు. బానిస సంఖ్యలు బంధించింది వాళ్ళని. ఆ సమయంలో దేవుడు పస్కాను వధించబడి మీరు ఎట్టి పరిస్థితుల్లో గడప దాటొద్దు అన్నాడు, గీత గీశాడు దేవుడు. వాక్యం అది చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 22వ వచనం. 12వ అధ్యాయం 22వ వచనం. మరియు హిస్సోపు కుంచి తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్మలకును పళ్ళెములోని రక్తము తాకింపవలను. తరువాత మీలో ఎవరను ఉదయం వరకు ఇంటి ద్వారం నుండి బయటికి రాకూడదు. గీత గీశాడు దేవుడు. సంహారకుడు వస్తున్నాడు, సంహరించడానికి వస్తున్నాడు. నా కోపం రగులుకుంది. ఐగుప్తులపై నా కోపం రగులుకుంది. ఇశ్రాయేలు పడుతున్న బాధను నేను చూశాను, ఇశ్రాయేలు పడుతున్న కష్టాన్ని నేను చూశాను, కన్యలు నేను చూశాను, వాళ్ళ బాధలు నేను గ్రహించాను. దిగి వచ్చిన దేవుణ్ణి మీరు బయటికి రాగాకండి. వస్తే సస్తారు మీరు. నీ ప్రజలు కానీ, నీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నలు కానీ, పెద్దలు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ ఇల్లు దాటొద్దు. గీత గీశాడు దేవుడు.
ఆ గీత నువ్వు తెల్లవారి వరకు రాత్రంతా ఇంట్లోనే గడపాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో గడపాలంటే కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే గీత గీసినా ఉంటామా ఇంట్లో? అనుకుంటా బయటకు వస్తాం, అయిపోయా. సంహారకుడు వస్తాడు, చంపేస్తాడు. అందుకనే గీత గీశాడు దేవుడు, నువ్వు బయటికి రావద్దు అన్నాడు దేవుడు. ఆ రాత్రంతా ఎంత కష్టమైన, బాధైన, శ్రమైన, శోధనైన సంహారకుడు ఆ యొక్క పట్టణంలో తిరుగుతున్నాడు కాబట్టి, ఆ దేశంలో తిరుగుతున్నాడు కాబట్టి అందరిలో ఘోష బిగినైంది, అందరిలో ఏడుపు బిగినైంది. నా దేవుని ప్రజలలో నవ్వు బిగినైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో ఎవరు చనిపోలేదు, కానీ ఐగుప్తు ప్రజల్లో ఉన్న ప్రతి ఇంటిలో ఒకడు చనిపోయాడు, జ్యేష్ఠ కుమారుడు. గీత దాటలేదు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున. మనం కూడా గీత దాటకూడదు. ఐక్యత కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, దేవుని యొక్క సేవకుడికి లోబడాలి. సేవకుడి పైన అధికారం చేయకూడదు. సేవకుడికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. నిన్న వాక్యము చదువుతున్నప్పుడు చాలా బాధేసింది. అమ్మో, ఈ శిక్ష ఏంది? సంఘాన్ని కంట్రోల్ చేయకపోతే సేవకుడు నరకానికి పోతాడంట. ఈ విచిత్రం ఏంటి? నాకు భయం వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బోధన కఠినంగా బోధించడం మొదలుపెట్టాను నేను. లేకపోతే నాకేం పని? ఈ పాస్టర్ గారి లాగా నేను కూడా స్మూత్గా చెప్తా, ప్రియులారా, దేవుని బిడ్డలారా, నేను ఇలా చెప్తా. నేను కూడా ఎప్పుడైతే ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం నేను చదివానో, నువ్వే ఉత్తరవాదివి, నీకో సంఘాన్ని ఒప్పజెప్పాను, ప్రజలను ఒప్పజెప్పాను, వాడిని పాపం చేయొద్దు, ఖండించమన్నాను, ఉపదేశించమన్నా, హెచ్చరించమన్నా, నువ్వు చెయ్యిపోతే ఉత్తరవాదివి నీవే అనే మాట నేను చదివిన దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నన్నా అనుకొని, నా గురించి మీరు ఎన్నన్నా అనుకొని, నాకు అనవసరం, దేవుని చేతిలో నేను పడకూడదు. అందుకే అంత కఠినమైన బోధ బోధించడం జరుగుతుంది. ఎవరైతే కాపరగా నియమించాడో, ఒక ఆత్మ నరకానికి పోయినా, ఒక ఆత్మ రక్షించబడకుండా, మారుమనసు పొందకుండా, ప్రభువుని తెలుసుకోకుండా, రక్తంలో కడగబడకుండా చనిపోతే ఆ పనిష్మెంట్ ఎవరు తింటారు తెలుసా? సేవకుడు తింటారు. మీరు ఎలా పోయిన తర్వాత ఆ గ్రంథం చదువుకోండి. మీరు సేవకుడికి పనిష్మెంట్ దొరుకుతుంది. సేవకుడిని అగ్నిలో వేస్తాడు దేవుడు. ఆ పనిష్మెంట్ నువ్వు తింటావు. నువ్వు స్వార్థ చేయలేదు, వాక్యం చెప్పలా, ఖండించలా, బుద్ధి చెప్పలా, నువ్వు కఠినంగా నువ్వు మాట్లాడలేదు కాబట్టి వాడు పాపంలో చనిపోయాడు. కాబట్టి ఆ విశ్వాసి, దాని ఉత్తరవాది నీవే అని రాసి ఉంది అక్కడ. చదువుకుంటే అర్థమైంది. అవన్నీ చదవలేను ఇప్పుడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు గడప దాటలేదు, గీత దాటలేదు, అందరూ బ్రతికారు. కానీ ఐగుప్తు దేశంలో మాత్రం అందరూ మొట్టమొదటి కుమారులు లేకపోతే పశువులు అన్నిట్లో చనిపోయి ఘోష, ఏడుపు, కన్నీళ్లు, దుఃఖము. అప్పుడు పంపించాడు బయటికి. సరే, ఇంక నేను ఇంకొక మాట చెప్పి ముగింపులోకి రావాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఓకే. షిమ్మి మీ అందరూ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తిత్వం. దావీదు ఒకానొక రోజున, మీరు అధ్యాయాలు చదువుకోండి, తర్వాత 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం నుంచి చదువుకోండి మీరు. దావీదు అబషాలోము ఎక్కడ చంపుతాడో అని కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా కొంత సైన్యాన్ని, నమ్మకస్తులను తీసుకొని అడవిలోకి పారిపోతున్న దినాలై. కన్న కొడుకే శత్రువు అయ్యాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది మేము పేపర్లో చూస్తున్నాం, ఆస్తి కోసం తన కుమారుడు తండ్రిని చంపేశాడని, ఆస్తి కోసం తన తల్లిని చంపేశాడని ఎన్నో వార్తలు చూస్తున్నాం. అప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. పదవ కోసం అండి, కేవలం పదవ కోసం. కన్న తండ్రిని చూడకుండా రాజరికంలో నుండి రాజుగా త్రోసివేయబడి ఎక్కడ చంపేస్తాడో అని, నా వల్ల ఈ ప్రజలు, అమాయక ప్రజలు చచ్చిపోతారని తానే పారిపోతే పోలా అనుకొని అన్నము నీళ్లు లేకుండా అల్లాడుతూ అరణ్యంలో పారిపోతున్న దినాల్లో షిమ్మి ఎదురయ్యాడు. ఆ షిమ్మి ఎవరంటే సౌలుకు సంబంధించిన వ్యక్తి. షిమ్మి ఏమన్నంటే దావీదుని శపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనకి ఎవరికైనా గిట్టకపోతే మనం ఏం చేస్తాం? శపిస్తూ ఉంటాం. మీరు శపించినంత మాత్రాన శాపాలు తగులుతాయా ఏంది? మీరు శాపాలు తగలవు. మమ్మల్ని ఎంతమంది తిట్టుంటారు ఇప్పటికి.
నేను సంఘంలో చాలాసార్లు మీరు నడిపించే సంఘంలో నన్ను తిట్టనోళ్ళు ఎవరో పైకి లేగమని అడుగుతాను. ఒక్కళ్ళు లేగరు అంటే అర్థమైంది, ఇంతబడికి వాళ్ళు లేగలు ఎవరు. పాస్టర్లను కూడా అడిగా నేను, నన్ను తిట్టకుండా ఉన్న పాస్టర్లు ఉన్నారంటే ఒక్కళ్ళు చెప్పట్లా. కారణం ఖండితమైన బోధకి అందరూ తగిలిద్ది. అది నాకు తగిలిద్ది, మీకు తగిలిద్ది, అందరికి తగిలిద్ది. అది ఖండితమైన బోధ, ఖచ్చితమైన బోధ, యథార్థమైన బోధ, సత్యమైన బోధ. కాబట్టి ఇతనేమంటా అంటే శపిస్తాడు. మనం కోపం వస్తే నువ్వు నాశనం అయిపోను, నీ గత్తర తగల, నీ కాళ్ళు ఎరగా అని ఎలా తిడతారో అలాగే ఇతనేం చేస్తాడంటే శపిస్తున్నాడు. సరే శపిస్తే పర్లేదు అంతవరకు. అరే అంత రాజు కదండి ఆయన, అభిషేకించబడ్డవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు. ఏమండి అలాంటి వ్యక్తిని బట్టి రాళ్ళు పట్టుకొని దుమ్ము పట్టుకొని రాళ్లతో కొడుతున్నాడండి, రాళ్లతో కొట్టేస్తున్నాడు. షిమ్మి దావీదును పట్టుకొని శపిస్తూ తనకు చేతికి దొరికిన రాళ్ళు తీసుకొని దావీదు మీద ఇసిరిసిరేస్తున్నాడు. అంతేకాకుండా నరహంతో కూడా దావీదును పట్టుకొని అంటాడు షిమ్మి, నరహంతో కూడా దుర్మార్గుడా, ఛీ ఛీ నీ బతుకేంట్రా అని తిడుతున్నారు. పక్కమ్మటోళ్ళకేమో రక్తం ఉడుగుతుంది, రక్తం ఉడుగుతుంది. ఇక్కడ అబ్రహాం ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఎట్రా బాయ్ ఎట్రా అటు తెలుసా, నీ గురించి చెప్తా ఒక్క నిమిషం. ఏమొద్దు, నేనేమి తప్పుడు మాట చెప్పలేదు. అరే అక్కడ రా బాతమ్మ. మొట్టమొదటి పరిచయం తమ్ముడు ఈ ఊరు వచ్చినప్పుడు నాకు, నేను సువార్త ప్రకటిస్తున్న దినాలు అవి. పోలీసులో ఉండా కదా, నా పనేది సువార్త ప్రకటించడం, అనేక దేవుని నడిపించడం. వీళ్ళంతా చిన్న వయసు, ఆ రోజు లేవనస్తారు అనమడ బిడ్డలు. ఒక పాస్టర్ గారు, ఆయన తెలుసులే, పాస్టర్ గారి పేరు తెలుసు, ఆ చర్చి తెలుసు ఈ ఊళ్ళో, మైకు పట్టుకొని నన్ను తిడతాం మొదలుపెట్టాడు. వాడు అలాంటోడు ఇలాంటోడు, ఆయన సినిమా యాక్టర్లా కనపడుతున్నాడని చెప్పా, అందరూ అక్కడ పరిగెత్తున్నారు, మీరు మా దగ్గర రావట్లేదు వాడు అని బూతులు మాట్లాడుతున్నాడు నన్ను. సేవకుడు మైకులో అండి, మైకులో బుక్కులో, తమ్ముడు రక్తం ఉడికింది అన్నా అన్నా అన్నాడు. ఓరే అన్నావో దేవో ఊరుకోరా బాయ్, నువ్వు వాడిని ఏం చేయగాకులే, దేవుడే చేస్తాడు ఊరుకో అని నేను సమాధానించి పోయి పడుకో. పడుకు ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి. సమాధానించి కూర్చోబెట్టాను. 5 రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు అతను. మేము శిక్షించేది ఏంది, మేము ఫైట్ చేసేది ఏంది, నువ్వు ఎన్ని అనుకుంటావు అనుకో, కానీ మా పక్షంగా యుద్ధం చేసి ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆయన యుద్ధం చేస్తాడు మా పక్షంగా. ఇలా గమనించండి, ఇక్కడ ఏమంటా అంటే ఇతను గేరా కుమారుడు, ఈ తన మా ఇంటి వారి హత్యని మీదకి వచ్చింది, అందుకని కన్న కొడుకే నేను తరుముతున్నాడు అన్నాడు. ఆ రోజు కనుక అబ్రహాం తమ్ముడు కనుక ఆపపోతే వేసేవాడు ఆవిడని. ఉడుగు రక్తం కదా, చిన్న వయసు కదా, వేసేస్తా అంటున్నాడు. అప్పుడే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తింది రక్తము చుండూరులో నా ఆగస్టు 6 అని పాటలు పాడుతున్నాడు. ఈ బ్యాచ్ అంత అదే, నేను ఈ ఊరు రాతలకే ఈ బ్యాచ్ అంత అయ్యే పాటలు పాడతాను. ఏంద్రా బాబు వచ్చింది. ఓకే కూర్చో. ప్రైజ్ లార్డ్. చూద్దాం ఇంకొక మరి కొద్ది సమయం ఉంది, ముగిస్తాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ గేరా కుమారుడు షిమ్మి వచ్చి రాజు యోర్దాను దాటాడు. సరే యుద్ధం జరిగింది, అబషాలోము చనిపోయాడు, ఎటోడు పారిపోయారు. తన రాజ్యానికి తను దావీదు వస్తున్నాడు. ఈయన అప్పుడు దాకా తిట్టాడు, శపించాడు, నరహంతకుడు అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, చీచీపో అన్నాడు, రాళ్ళు రువ్వాడు, దుమ్మెత్తి పోసాడు. ఆడోళ్ళకి చేతనైంది అది ఒకటే, దుమ్మెత్తి పోస్తాడు. అలాగే ఇతను మగోడయ్యుండి దుమ్మెత్తి పోసాడు దావీదు. సరే దావీదు దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి తన రాజ్యం తనకిచ్చాడు దేవుడు. సరే ఆ నది దాటి వస్తుండగా అందరికంటే ముందు వరుస నిల్చున్నాడు ఈయన. అరే మనం తిట్టావు కదరా, అవన్నీ మర్చిపోతారా నువ్వు తిట్టే విషయం మర్చిపోతాడు దావీదు అంత తేలికైన మనిషా. నువ్వు మర్చిపోవంటే మర్చిపోవటానికి, క్షమించమంటే క్షమించడానికి అంత తేలికైన మనిషి కదా దావీదు. ఈయన ఏమంటాడంటే వచ్చి చూద్దాం, 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 19-20 తర్వాత చదువుకోండి. నేను ద్రోహం చేసి ఉన్నాను, నేను మూర్ఖించి మాట్లాడాను, ఇది మనసులో పెట్టుకోకు. ఎందుకు పెట్టుకోరండి? తిట్టితే పాస్టర్ గారండి ఏమనుకోకలే, కోపం మీద అంటే కోపం మీద ఒకటి, కోపం మీద అంట విశ్వాసి.
ఇతను ఏమంటాడు, నేను మూర్ఖునిచ్చి మాట్లాడాను, అవి మనసులో పెట్టుకోకు, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నేను పాపం చేశాను, అది నాకు తెలిసిపోయింది, నేను పాపం చేశాను, నిన్ను ఎదుర్కోడు ముందుగా వచ్చాను నేను అంటాడు. అంజితే జుట్టు అందపతి కళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘాల్లో. చెప్పాల్సిన చెప్ప అంతా ప్రచారం చేస్తారు సంఘంలో, పాస్టర్ గారు అట్ట, పాస్టర్ గారు ఇట్ట, పాస్టర్ గారు అట్ట అని. మళ్ళీ ఏం ఎరగనట్టు వీళ్ళు వస్తారు, వీళ్ళే ప్రచారం చేసి వీళ్ళు ఏం ఎరగనట్టు వచ్చి సేవకుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నీ సంగతి తెలుసా, నేను కాదండో వాళ్ళు అనుకుంటూనే ఉన్నాను, చెప్పిందంతా ఏమే, గడప గడప తిరిగి కొంప తిరిగి పాస్టర్ గారి గురించి, పాస్టర్ గారు అట్ట, ఎందుకంటే ఏమో పాట ఇవ్వాల, పాట ఇపోయేళ్ళకి ఏమో కోపం రగులుకుంది, అందరికీ చెప్పేసింది పాస్టర్ గారు అట్ట, పాస్టర్ గారు ఎట్టా, పాస్టర్ గారు ఎట్టా. చూసారు పిల్లరా, ఇలాంటి వాడే ఇతను కూడా. అయితే ఇతను ఏం చేశాడంటే, దావీదు క్షమించాడు, క్షమించపో అన్నాడు. సావు దగ్గరకు వచ్చింది, చనిపోయే రోజు దగ్గరకు వచ్చింది. కొడుకుని పిలిచాడు, రాజ్యశిరకం వచ్చిన తర్వాత సొలొమోను పిలిచాడు. సొలొమోనా, నువ్వు జ్ఞానవంతుడివి, తెలివితేటలు గల్లవాడివి, ఎవడైనా క్షమించు కానీ పలానోని క్షమించగాక షిమ్మిని, నేనేదో క్షమించా కానీ వాడిని మాత్రం నువ్వు క్షమించొద్దని ఆయన చెప్పి చనిపోయాడు. ఒకరోజు షిమ్మిని సొలొమోను పిలిపిస్తాడు. సొలొమోను పిలిపించి ఏమంటాడంటే, దావీదు అతను నిర్దోషిగా ఎంచవద్దు, షిమీ నన్ను శపించాడు, నేను కత్తితో నేను చంపనని ప్రమాణం చేశాను అతనికి, నువ్వు మాత్రం నిర్దోషిగా ఎంచవద్దు. 1 రోజుల గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి 39 చదువుకోండి. తర్వాత సొలొమోను పిలుస్తాడు, పిలిచి, షిమీ చాలా మంచివాడివే, నువ్వు చాలా మంచివాడివి, మా నాన్న నిన్ను క్షమించాడటగా, నేను కూడా నిన్ను క్షమిస్తున్నా, మా నాన్న 1 రెట్లు క్షమిస్తే నేను 2 రెట్లు క్షమిస్తున్నా షిమీ, నిన్ను పా యెరూషలేములోకి ఇల్లు కట్టుకో పా అన్నాడు. సంకల కొట్టుకుంటా, ఇక నాకు తిరిగిలేదు, ఇక నన్ను ఎవడు చంపలేడు. దావీదు చంపరని ఆజ్ఞనిచ్చాడు, ఇతను చంపరని ఆజ్ఞనిచ్చాడు. కానీ వెళ్తుంటే షిమీ ఎనికిరా, గీత గీశాడు, కిద్రోను వాగును దాటిన రోజున నేను చంపుతా. అదే గనక నువ్వు యెరూషలేములో ఇల్లు కట్టుకొని కాపురం ఉన్నంతకాలం నిన్నేం చేయను నేను, ఒకవేళ ఏ రోజు గీత దాటావో చంపుతా. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పనివారు పారిపోయారు, గీత దాటాడు. ఇప్పుడు ఏం చేశాడంట, గీత దాటాడు, చంపేశాడు అంతే. చాలామంది విశ్వాసం అక్కలారా చెల్లారా, ప్రభు గీసిన గీత మీరు దాటారు. గీత దాటినోడికి మరణమే వస్తుంది, గీతలో నిలబడ్డవాడికి మరణం లేదు. గీత దాటకుండా దేవుని గీతలో, ఆజ్ఞలలో, కట్టడలలో ఎవరైతే ఉంటారో వారికి ఆశీర్వాదాలు, రెకాబు కుమారుల కుటుంబానికి ఆశీర్వాదాలు వచ్చినాయి, దీవెనలు వచ్చినాయి. ఎన్నటన్నడికి నా మందిరంలో మీరు ఉంటారు, నా సన్నిధిలో మీరు ఉంటారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు దేవుడు చెప్పాడు. రాహాబు గీత దాటలేదు ఆ కుటుంబం, కాబట్టి రాహాబు కుటుంబం దేవుడు ఆశీర్వదించాడు. షిమ్మీ జీవితంలో గీత దాటాడు, సంహరించబడ్డాడు, చంపేయబడ్డాడు. మనం కూడా దేవుని ఆజ్ఞను దాడితే, గీత దాడితే వచ్చే ఫలితము మరణము. షిమ్మీకి ఎలాగ మరణం వచ్చిందో మన ఆత్మీయ జీవితంలో గీత దాడితే మరణం వస్తుంది. జాగ్రత్త. జీవం కావాలా, మరణం కావాలా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవం కావాలా, మరణం కావాలా? తల్ల వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రియులారా, అందరూ తల్ల వంచండి. ప్రభు నీతో మాట్లాడుతుండగా రేకాబేలు, నాజీరు వ్రతం చేయబడ్డారు. వ్రతాన్ని అలవాటు చేసుకున్నాడు, పవిత్రతను అలవాటు చేసుకున్నాడు, పరిశుద్ధతను అలవాటు చేసుకున్నారు. పితరుల ఆచారాల విషయమై విరోధంగా ఉన్నారు, నిబంధన విషయంలో స్థిరంగా ఉన్నారు. పితడు ఒకేసారి చెప్పాడు, వారు విధేయులై ఉన్నారు. 100 సార్లు చెప్పలేదు, వారికి ఒక్కసారి విధేయులు ఉన్నారు. రేకాబేలు మంచి ఫలం పొందారు, యెహోనాదాబు ఆజ్ఞను శిరసావహించారు. నిత్యము సేవించిన దేవుని వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడింది. వారి సంతానము దేవుని సన్నిధిలో నిత్యము నిలబడి ఉంది. పిల్లరా, దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు వారిని ఎన్నిసార్లు హెచ్చరించాడో దేవుని మాటకు అవిధేయులయ్యారు. దేవుడు ఎన్నిసార్లు ఆజ్ఞాపించినా వారి విధేయత చూపించలేకపోయారు.
వారి జీవితాల్లో నష్టాన్ని కోల్పోయారు, నష్టాన్ని కొని తెచ్చుకున్నారురా. యెరూషలేము దేవాలయము పడగొట్టబడింది, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభునితో మాట్లాడుతుండగా రాహాబు కుటుంబాన్ని మనకు గమనించారు. గీతలో ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించాడురా. నీవు గీతలో ఉంటావా? దేవుని ఆజ్ఞల్లో ఉంటావా? దేవుని కట్టడల్లో ఉంటావా? ఈ రాత్రి మొట్టమొదటి దినాన మొదటి వర్తమానంలో మీరు విన్నారు, సహోదరుల ఐక్యత కలిగి జీవించటంత మనోహరమని. రెండో వర్తమానంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు గీత దాటావో, నీ పరిచర్యలోను, నీ సేవలోను, లేకపోతే నీ సంఘములోను, సంఘ కట్టుబాటులోను, దేవుని ఆజ్ఞల్లోను, దేవుడు చెప్పిన మాటల్లో నుంచి నువ్వు ఎన్నిసార్లు, తీర్మానంలో నుంచి నువ్వు ఎన్నిసార్లు మాట తప్పావు, ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది, ఎన్నిసార్లు పడుతూ లెగుస్తూ ఉన్నావా? గీత దాటావా? గీతలోనే ఉన్నాడు కదా. ప్రభునితో మాట్లాడుతుండగా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. రేఖాభీయులు గీత దాటలేదు నాయన, నేను ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నా, తీర్మానం తొలగిపోయానయ్యా. నేను ఇలా దేవుని దగ్గర దీవిస్తా అన్నాను, నేను దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేస్తానని చెప్పానయ్యా. దేవుని సన్నిధిలో నిజాయితీగా జీవిస్తాను, యథార్థంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకు మరణిస్తానని చెప్పి అనేక గీతల గీసుకున్నానయ్యా, దాటానయ్యా. నా కొరకు ఎన్నో ఆశీర్వాదాలు మీరు గీశారు ప్రభా గీతలో. ఈ గీతలో నువ్వు ఉంటే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నా బ్లెస్సింగ్ వస్తుందని చెప్పావు ప్రభా. నా గీత దాటానయ్యా, నన్ను గీత దాటాను ప్రభా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఎన్నోసార్లు కట్టడాలు దాటాను ప్రభా, ఎన్నోసార్లు ఆజ్ఞలు దాటాను ప్రభా, ఎన్నోసార్లు నేను పాపం మానుకొని పదే మన ప్రభా పాపం వైపు పరిగెత్తానయ్యా, నన్ను క్షమించు నాయన. ఎన్నిసార్లు స్వార్థ సభలు పెడుతూనే ఉన్నారు, కూటాలు పెడుతూనే ఉన్నారు, చర్చిలో నాయన వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. పదే వాక్యము బోధించినా నేను నీ వైపు మరలలేకపోతున్నాను, నీ వైపు తిరగలేకపోతున్నాను ప్రభా, నీ వైపు ఉండలేకపోతున్నాను, నీ కొరకు నేను బ్రతకలేకపోతున్నానయ్యా. రేఖాబీలు ఒక్కసారి చెప్పాడయ్యా పితరుడు, మాకు పదే చెప్తున్నప్పటికీ స్థిరమైన శ్వాసం లేదు నాయనా, నిజమైన భక్తి నాలో లేదు ప్రభువా. యేసయ్య నీతో మాట్లాడుతుండగా ఈ దినాన యేసుప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించి నేను ప్రభు కొరకే జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటావా నా చెల్లి, నా అక్క? తీర్మానం చేసుకుంటావా? ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభుని స్పందిస్తుండగా, దేవుని అభిషేకం నీ పైన ఉంటుండగా, రెకాబీలు మనం చూపించాడు, యెహోనాదాబు ఫ్యామిలీ కుటుంబాన్ని దేవుడు మనకు చూపించాడు. ఈ రోజుకి నువ్వు మారతావా? ఈ రోజుకి నీ బ్రతుకుని బాగు చేసుకుంటావా? గీతలో నిలబడతావా? మాట ప్రకారం నిలబడతావా? తీర్మానం చేసుకో. నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన యేసయ్య, నీ యమన పాపాల కొరకు ఆయన యమన రక్తాన్ని కార్చాడు, ఒక్క బట్టు కూడా మిగిలించుకోలేదు. ఆయన రక్తమంతా నీ కొరకు కార్చబడిందమ్మా. సొగసైన స్వరూపం లేకుండా ఆయన ధవళవరుణు రక్తవరుణుగా మార్చబడ్డాడు నీకోసం నా చెల్లి. ఇంకా ఆలస్యం చేస్తావా? రేఖాబీలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. ఇర్మియా మాట కూడా వినకుండా దేవుడు అంటాడు, ఇర్మియా ఈ ప్రజలు చూడు ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నారో, ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నారో, ఎలాంటి పట్టుదల కలిగి ఉన్నారో, గీత దాటని ప్రజల్లాగా ఉన్నారు. నా ప్రజలేంది రోజు గీత దాడుతున్నారు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయావు, గీత దాటావు? ప్రభు నీతో మాట్లాడుతుండగా ఒక తీర్మానం చేసుకుని వెళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి అద్భుత రీతిలో దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రియమైనటువంటి చెల్లి తల్లి అందరూ కూడా కండ్లు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థనలు ఏకీభవించండి. నిజంగా దేవుడు రేఖా